అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నాతో పాటు నేను ఎక్స్పెక్ట్ చేశాను అధ్యక్ష ప్రతిపక్షం నుంచి మరి ఎవరైనా మాట్లాడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. నాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి జైల్లో ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేసి మా అమ్మ ఎప్పుడు మరి పార్టీకి సేవలు చేసింది అధ్యక్ష. ఇంటికి వచ్చి మమ్మల్ని పట్టుకొని ఏడ్చేది, సారీ అని చెప్పి ఏడ్చేది. అదేవిధంగా మా నాన్నగారు కూడా ఎప్పుడైతే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామో చాలా కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని గవర్నమెంట్తో ఏదైనా విభేదాలు ఉండి రాలేకపోయినా, లేకపోతే ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా రాలేకపోతే అది వేరే అధ్యక్ష. కానీ ఈరోజు భూమా నాగిరెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుందని రాకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీనికోసమా మాకు ఏదైనా మర్యాద వాళ్ళు ఇచ్చేది అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అది వాళ్ళకే వదిలేస్తున్నాను.